అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సో December 1 ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైడ్గా ఎయిడ్స్ డేగా WHO పరిగణిస్తుంది. ఆ రోజు ఎయిడ్స్ గురించి, HIV గురించి అవగాహన కలిగేటువంటి ప్రోగ్రామ్స్, వాటి యొక్క కాంప్లికేషన్స్, ప్రివెన్షన్స్ గురించి పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. సో HIV అనేది ఇట్స్ ఎ వైరస్, ఇట్స్ ఏ హ్యూమన్ ఇమ్యూనోసప్రెసెంట్ వైరస్. సో యూజువల్గా ఈ HIV ఎలా వస్తుంది అని అంటే, ఒకటి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, లేక పీపుల్ తెలియక అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర కానీ యూజ్ చేసిన ఇంజెక్షన్స్ మళ్ళీ వేరే పబ్లిక్కి యూజ్ చేసినట్లయితే, HIV ఉన్న వాళ్ళకి వేసి మళ్ళీ అదే ఇంజెక్షన్ వేరే వాళ్ళకి వేసినట్టయితే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక మోస్ట్ కామన్ రీజన్ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, చాలామంది పైల్స్ అంటే హిమరాయిడ్స్కి నాటు వైద్యం అని క్వాక్స్ దగ్గర అంటే అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర ఏదో థ్రెడ్ కట్టి వాటిని తీసేస్తామని, బ్లేడ్ తోటి కట్ చేసి తీసేస్తామని, ఇలాంటి ట్రీట్మెంట్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ కాకుండా తీసుకోవడం వల్ల, అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర క్వాక్స్ దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళు సో అందరికీ యూజ్ చేసేవి సరిగ్గా స్టెరైల్ చేయకుండా, లేదా లైక్ రీయూజబుల్ థింగ్స్ యూజ్ చేయకుండా చేసినట్లయితే ఈ HIV లాంటివి, హెపటైటిస్ B లాంటివి, హెపటైటిస్ C లాంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో యూజువల్గా నీడిల్ ప్రిక్ అంటే బ్లేడ్స్ తోటి ఇంజెక్షన్స్ తోటి HIV వచ్చే ఛాన్సెస్ ఈ 0.9% ఉంటుంది. కానీ హెపటైటిస్ B మాత్రము 30% ఉంటుంది. నీడిల్ ప్రిక్ తోటి కానీ యూజ్ చేసిన బ్లేడ్స్ తోటి యూజ్ చేస్తే ఆల్మోస్ట్ 30% హెపటైటిస్ B కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో HIV ఎలా కన్ఫర్మ్ చేయాలి? సో HIV టెస్ట్ కార్డ్ మెథడ్ ఉంటుంది. కార్డ్ మెథడ్ ఈజ్ ఓన్లీ స్క్రీనింగ్ మెథడ్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బల్క్ పీపుల్ కానీ రొటీన్గా కానీ స్క్రీనింగ్లో మనం HIV స్క్రీన్ చేస్తుంటాం. ఒకవేళ అది పాజిటివ్ వచ్చింది, సో అప్పుడు మనము దాని కన్ఫర్మేటరీ టెస్ట్ వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ తోటి చేసుకోవాలి. దాంట్లో HIV వైరస్కి సంబంధించిన ప్రోటీన్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయా దాన్ని బట్టి ఇట్స్ ఎ కన్ఫర్మేటరీ టెస్ట్. వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ ఈజ్ ఎ కన్ఫర్మేటరీ టెస్ట్. కానీ ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్కి డౌట్ ఉంది, దే ఫీల్ లైక్ ద మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నది అనే అనుమానం స్ట్రాంగ్గా ఉంది. సో కార్డ్ మెథడ్లో వీ కాంట్ రూల్ అవుట్ కంప్లీట్గా. అప్పుడు మనం ఖచ్చితంగా వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేయాలి. సో అండ్ ఇంకొకటి చాలామంది అంటుంటారు, సరే అనుకోకుండానో సంథింగ్ కాంటాక్ట్ అయ్యాం మనము, సో అది టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, సో ఇమీడియట్గా పాజిటివ్ వస్తుందా? కాదు. అది మనం ఒకసారి రియల్గా పాజిటివ్ ఉన్న పేషెంట్ తోటి కాంటాక్ట్ అయినామన్న అనుమానం ఉన్నట్లయితే వాళ్ళు ఎవ్రీ 6 months కన్సిక్యూటివ్గా 2 to 3 years వరకు చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఆ 2 to 3 years నెగిటివ్ వస్తేనేమో ఓకే, నెగిటివ్ అని కన్ఫర్మ్ చేసుకుంటాం. కానీ ఎనీ టైం పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ తోటే మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, సో HIV వైరస్ వస్తే ఏమవుతుంది? దీనికి ఎందుకు పూర్తి స్థాయి ట్రీట్మెంట్ లేదు అండ్ క్యూర్ లేదు అంటే కంప్లీట్గా నయం అవ్వదు? ఎందుకంటే HIV వైరస్ దాని యొక్క జీనోమిక్ సీక్వెన్సెస్ని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు దాని యొక్క పరిణామం మారుతూ ఉంటుంది. సో యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి, అవి ఏమైనా వైరల్ లోడ్ కంట్రోల్ చేయడానికి అండ్ దాన్ని కంట్రోల్లో పెట్టడానికి తప్ప కంప్లీట్ క్యూర్ చేయడానికి ఎలాంటి మందులు ఉండవు. లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడుతూ ఉండాలి. సో HIVలో ఏమవుతుంది, HIV ఎయిడ్స్గా ఎట్లా మారుతుంది అనేది అందరికీ ఉండే డౌట్. సో HIVలో మెయిన్గా అబ్జల్యూట్ CD4 కౌంట్ అనేది డ్రాప్ అవుతుంది. సో అబ్జల్యూట్ CD4 కౌంట్ ఏంటి? సో అబ్జల్యూట్ CD4 కౌంట్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు మన కంట్రీ బార్డర్లో ఆర్మీ ఎలాగో మన బాడీలో CD4 కౌంట్ ఈజ్ ఆర్మీ. సో ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ CD4 కౌంటే మనని ప్రొటెక్టివ్ చేస్తూ ఉంటుంది. సో HIV వైరస్ యొక్క ఈ ఇంపాక్ట్ మొత్తం అబ్జల్యూట్ CD4 కౌంట్ మీదనే ఉంటుంది. CD4 కౌంట్ని తగ్గిస్తూ వస్తుంది. అంటే మన లోపల ఉన్నటువంటి న్యాచురల్ ప్రొటెక్టివ్ మెకానిజంని, ఆర్మీని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. సో యూజువల్గా CD4 కౌంట్ 1000 above 1400 దాకా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ HIV వైరస్ బాడీలోకి వచ్చి CD4 కౌంట్ని డ్యామేజ్ చేస్తున్న కొద్దీ, ఎప్పుడైతే వాళ్ళ CD4 కౌంట్ 500 బిలో వస్తుందో, సో వాళ్ళ బాడీ ఈజ్ ఓపెన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. జస్ట్ లైక్ అంటే వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా తగ్గదు అండ్ దట్ బాడీ యాక్ట్స్ లైక్ ఏ హోస్ట్ ఫర్ మెనీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్. సో యూజువల్గా 500 to 1000 మధ్యలో మెయింటైన్ చేసినట్టయితే HIV పేషెంట్స్ కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని గడపవచ్చు. ఒకవేళ CD4 కౌంట్ 200 బిలో వచ్చింది అనుకోండి, అండ్ దే ఆర్ వెల్ ప్రోన్ టు ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ లైక్ బ్యాక్టీరియల్, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా. అండ్ ఇఫ్ CD4 కౌంట్ ఈజ్ లెస్ దెన్ 50, సో వాళ్ళకి
మెనింజైటిస్లు, తర్వాత ఎన్సెఫలైటిస్లు, ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వాట్ నాట్. అంటే వాళ్ళ బాడీ ఈజ్ జస్ట్ లైక్ ఓపెన్ ఫర్ ఆల్ ద ఇన్ఫెక్షన్స్. అంటే ఆ బాడీలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా తగ్గదు. సో వాళ్ళు ఫీవర్ తోటి, ఇన్ఫెక్షన్స్ తోటి మల్టిపుల్గా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ లాస్ట్కి డిటోరేట్ అయ్యి వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓరల్ క్యాండిడియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో స్లోగా డిటోరేట్ అయిపోయి ఫుల్ బ్లోన్ ఎయిడ్స్గా దాన్ని పరిగణిస్తాము. అంటే అన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా పేషెంట్ వర్సన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఎయిడ్స్గా పిలుస్తాం మనం. సో హెచ్ఐవి అంటే హెచ్ఐవి పాజిటివ్, ఎయిడ్స్ అంటే CD4 కౌంట్ తక్కువ ఉండి అన్ని ఇన్ఫెక్షన్స్ ఉండడాన్ని ఎయిడ్స్గా అంటాం. సో ఇది ఎప్పుడైతే డయాగ్నోజ్ అయిందో అనుకోండి, సపోజ్ హెచ్ఐవి పాజిటివ్ డయాగ్నోజ్ అయింది, సో మేము ఇంతేనా, మాకేం ఆప్షన్ ఉండదా, బతకడానికి ఆప్షన్ ఉండదా అంటే లేదు. హెచ్ఐవి పాజిటివ్ అయినప్పుడు మీరు ప్రాపర్గా డాక్టర్ని కలిసి CD4 కౌంట్, వైరల్ లోడ్ చూసుకొని మీకు తగ్గ యాంటీవైరల్ డ్రగ్స్ వాడినట్లయితే, అండ్ గవర్నమెంట్ కూడా చాలా మంచిగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో హెచ్ఐవి డ్రగ్స్ చాలా ఫ్రీగా వెల్ క్వాలిటీ డ్రగ్స్ అన్ని సప్లై చేస్తూ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి ఆ డ్రగ్స్ అన్ని రెగ్యులర్గా వాడినట్లయితే మీ CD4 కౌంట్ అబవ్ 500 మెయింటైన్ చేసినట్టయితే మంచి లైఫ్ని గడపవచ్చు. కానీ ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. అండ్ హెచ్ఐవితో పాటు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ఇష్యూస్ ఉన్నట్లయితే వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా అంత తొందరగా తగ్గదు అండ్ తొందరగా వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ గుడ్ క్వాలిటీ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, డైలీ 40 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దీస్ పేషెంట్స్. అలా చేసినట్టయితే హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా కానీ వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని గడపవచ్చు. అండ్ భయపడకుండా, బాధపడకుండా మీ డాక్టర్ని రెగ్యులర్గా కలిసి ఇలా ఫాలో అయితే యూ కెన్ లీడ్ నార్మల్ లైఫ్. కాకపోతే ఈ జాగ్రత్తలన్నీ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దీనిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేసినా, హాస్పిటల్లో కన్సల్ట్ అయినా మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయబడుతుంది. ధన్యవాదాలు.